ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 52, ఫిబ్రవరి 21, రెండవ భాగంగా రాజులు రెండవ గ్రంథము 8వ అధ్యాయము చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చటనుంట అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేశాను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గేహాజీతో మాటలాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గేహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతని యుద్ధకు ఎదుర్కొన పోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా వద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మూతంతా కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొన పోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపేనని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని యుద్ధకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చిదవేమని అతను అడగగా, ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తిచేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు. కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడునైన నేను ఇంత కార్యము చేయుటకు ఇంతటి వాడనని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజువగుదవని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడని అనెను. అంతటా ఎలీషాను విడిచి తన యజమాని యొద్దకు రాగా, అతడు, ఎలీషా నీతో చెప్పినదేమని అడగగా, అతడు, నిజంగా నీవు బాగుపడదువని అతడు చెప్పానెను. అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట వేసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై ఉండగా, యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములు ఏలెను. ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండేను కనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకు తన కుమారులకు దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను కనుక అతని జ్ఞాపకం చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనసు లేకపోయాను. ఇతని దినములలో ఏదోమీలు యూదారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకునినందున యెహోరాము తన రథములన్నిటిని తీసుకొని పోయి జూయూరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీలను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకును ఎదోమీలు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడికయే ఉన్నారు. మరియు
ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతాల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు అహాబు ఇంటివారికి అల్లుడు. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. ఎవరుడైనా ఆ ప్రవక్త పోవెలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండేరి. అప్పుడతడు, అధిపతి, నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా యోహు, ఇద్దరిలో అది ఎవరిని గూర్చినది అడగగా అతడు, అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజెబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయుము. అహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడినో ఉండకుండా అందరిని నిర్మూలము చేయుము. నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించితిను. యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. యోహు బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతని అడగగా అతడు, వాని మాటలు మీరెరిగే ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు, అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యోహు రాజై ఉన్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి ఉండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతటా యోహు, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండానట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచటికి వచ్చి ఉండెను. యెజ్రెయేలు
గోపురపు మీద కావలివాడు నిలిచి ఉండి యోహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనపోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనని అనగా, యోహు సమాధానంతో నీకేమి పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా, ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనెను, కానీ తిరిగి రాక నిలిచెనని సమాచారం తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యుద్ధకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యోహు సమాధానంతో నీకేమి పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను, మరియు అతడు వెర్రి తోలుచున్నాడు కనుక అది నింషీ కుమారుడైన యోహు తోలడము వలనే యున్నదనెను. రథము సిద్ధం చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములెక్కి యోహును కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతటా యెహోరాము యోహును చూచి, యోహు సమాధానమా అని అడగగా, యోహు నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చుననెను. యెహోరాము రథము తిప్పి అహజ్యా ద్రోహం జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యోహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను కనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యోహు తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయము. మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తినని కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయదెను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గమున పారిపోయెను. అయినను యోహు అతని తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చెను. కనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకొని పోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమాని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని కింద పడదోయమని అతడు చెప్పగా వారు దానిని కిందికి పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజెబెలును ఎవరినూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. రాజులు 2వ గ్రంథము 10వ అధ్యాయము. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులుండిరి. యోహు వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును
అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనుడిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారిది విని బహు భయపడి, ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే, మనమెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారిని కూడి యోహుకు వర్తమానం పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము. మేము ఎవరిని రాజుగా చేసుకునము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసిరి. అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొని నడలా మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యుద్ధకు రండని ఆజ్ఞ ఇచ్చాను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యుద్ధకు పంపిరి. దూత అతని యుద్ధకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, మీరు నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరిని ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పాను. ఈ ప్రకారము యోహు యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధికులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేశాను. అతనికి ఒకరినైనా ఉండనీయలేదు. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయాను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగగా, వారు, మేము అహజ్యా సహోదరులం, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి గోతి దగ్గర 42 చంపిరి. అచటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడగగా, యెహోనాదాబు ఉన్నది అనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేశాను. కనుక యోహు తన రథము మీద అతన్ని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించి ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలం చేయు వరకు హతము చేయుట మానకుండెను. తర్వాత యోహు జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను. యోహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వాని భక్తులందరినీ, వారి యజమానులందరినీ, వారి యాజకులందరినీ నా యుద్ధకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను కనుక రాని వాడెవడో వాని బ్రతకనియ్యనని చెప్పాను. అయితే బయలునకు మొక్కు వారిని నాశనం చేయుటకే అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను. మరియు యోహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారు అలాగూ చాటించిరి. యోహు ఇశ్రాయేలు దేశం అంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మొక్కువారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, బయలునకు మొక్కువారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యెహోయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యోహు, యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట
మీ వద్ద నుండనీయక బయలునకు మొక్కువారు మాత్రమే ఉండినట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞ ఇచ్చాను. బలులను దహన బలులను అర్పించుటకై వారి లోపల ప్రవేశింపగా యోహు 8 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయినడలా వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణం తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యోహు, మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యోహు బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేశాను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నేబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను స్థలమందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యోహుతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యోహు ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీలకును రూబేలకును చేరికైన గిలాదు దేశం అంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనషీల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యోహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యోహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యను. షోమ్రోనులో యోహు ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. ఇది 2వ భాగం అండి. మొదటిసారి మీలో ఎవరైనా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైబిల్ చదివి ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా బైబిల్ చదవాలని 6 నెలలు కంప్లీట్ చేయాలని ఆసక్తి ఉంటే కనుక వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.